ఈరోజు వీడియోలో మెంతి కూర అలానే ములక్కాడతో మంచి కర్రీ అయితే చేసి చూపిస్తాను. మేతి ములక్కాడ తయారు చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే పోసుకోవాలండి. ఆయిల్ కాగిన తర్వాత తాలింపు దినుసులు అయితే వేసుకోవాలి. అంటే శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఒక ఎండుమిర్చి అలానే 3-4 వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకోవాలి. ఇవి కాస్త ఎర్రగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. ఇక్కడ 2 ఉల్లిపాయలు తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకొని సరిపోతుంది. ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై తీసుకొని ఆ తర్వాత అందులోనే ఇప్పుడు శుభ్రంగా కడిగి తీసుకున్న మెంతికూర అయితే వేసుకోవాలండి. ఆకుకూరలు ఏవైనా కూడా డస్ట్ అనేది ఎక్కువగా ఉంటాయి కాబట్టి 2-3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకొని వేసుకోవాలి. మెంతికూర వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మెంతికూర కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సాధారణంగా మెంతాకు చేదుగా ఉంటుంది, కర్రీ కూడా చేదుగా ఉంటుందేమో అనుకుంటాం, కానీ చక్కగా ఫ్రై చేసుకుంటే చేదు అనేది ఏమాత్రం ఉండదండి. ఇప్పుడు మెంతికూర ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనే ములక్కాడ ముక్కలు కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉండనిచ్చేసి ఒక 2-3 నిమిషాల వరకు మగ్గనివ్వాలండి. ఇప్పుడు మూత తీసి 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు అయితే వేసుకొని అలానే 2 లేదా 2 టేబుల్ స్పూన్ల వరకు అయితే కారం అయితే వేసుకోవాలి. కారం అనేది ఎవరి టేస్ట్కి తగ్గట్టుగా వాళ్ళు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అంటే ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ, తక్కువ తినేవాళ్ళు తక్కువ చూసుకొని వేసుకోండి. అలానే ఉప్పు కూడా వేసేసుకొని ఇక్కడ ములక్కాడ ముక్కలకి మనం వేసుకున్న కారం, ఉప్పు, పసుపు చక్కగా పట్టేలాగా కలుపుకోవాలండి. ఆ తర్వాత టమాటో ముక్కలు తీసుకోవాలి. ఇందులోకి టమాటో కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఒక 5 లేదా 6 టమాటాలు వేసుకోండి. ఇప్పుడు టమాటాలు వేసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా అంతా మిక్స్ అయ్యేలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి ఒక 2 నిమిషాల వరకు మగ్గనివ్వాలని టమాటాలని. మనం ఇక్కడ మూత పెట్టి మగ్గిస్తున్నాం కాబట్టి టమాటాలు అయితే త్వరగా మగ్గిపోతాయి, ఉడికిపోతాయి. ఆ తర్వాత మూత తీసి మనం ఒకసారి గమనించినట్లయితే ఈ విధంగా అయితే ప్రిపేర్ అవుతుందండి కర్రీ అయితే. ఇక్కడ మనం గమనించినట్లయితే ఎక్కడ కూడా టమాటో పీస్ అనేది అస్సలు కనబడట్లేదు, చక్కగా మెల్ట్ అయిపోయింది. ఇక్కడ చూస్తున్నారు కదా, కర్రీ నుంచి ఆయిల్ అనేది కూడా పైకి తేలింది. ఇలా కర్రీ నుంచి ఆయిల్ అనేది పైకి తేలితే కర్రీ అనేది పర్ఫెక్ట్గా కుదిరిందని అర్థం. ఇంతేనండి, చాలా సింపుల్గా చేసేయచ్చు. చాలా సింపుల్గా ములక్కాడ మేతి కర్రీ ఎలా చేయాలో చూసాం కదా. వేడి వేడి అన్నంలో తింటే ఇంకా ఉంటుంది, సూపర్ అంతే.